హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదండి. అందుకోసం ఈరోజు లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసి ఎక్కడో చూసినట్టు ఉంటుంది మీకు, ఎందుకంటే ఆ షార్ట్ వీడియోలో కూడా ఉంది. నెక్ చైన్ అండి, దాని వీడియోని ఈ ఫుల్ వీడియో. ఈ నెక్ చైన్ ఎలా చేశాననేది ఫుల్ వీడియోలో చూసి ఎలా ఉందో చెప్పండి. చేయడానికి చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ చేస్తుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. బ్యాక్ షీట్తో ఇలా గ్లూ అప్లై చేసేసిన తర్వాత స్క్వేర్ వైట్, గ్లాస్ వైట్ అనేది ఇట్లా 1 by 1 ఇట్లా అతికించుకోవాలి లైన్గా. మళ్ళీ ట్రయాంగిల్ షేప్ గోల్డ్, గ్లాస్ గోల్డ్ ఉంది. మళ్ళీ డ్రాప్ షేప్ వైట్ తీసుకున్నాను. సింపుల్గా అయినా పార్టీ వేర్స్కి అయినా బాగా సెట్ అవుతుంది. నేనైతే ఇది మా అక్క కూతురికి అయితే చేసింది. చూడడానికి లుక్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లాంగ్ వీడియోస్ అయితే ఇది ఉండట్లేదు కాబట్టి ఇంకా లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియో కూడా చేసి పెడతానండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే వ్యూస్ అనేది వస్తుంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కూడా లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకు కూడా ఇలాంటివి కావాలంటే చేస్తాను. పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇలా అయితే 1 by 1 ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్ అండ్ డ్రాప్ షేప్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఇలా సైడ్ ట్రయాంగిల్ షేప్ తీసుకొని ఇలా పెట్టుకున్నానండి. సేమ్ దాని మిడిల్లో కూడా దానిపైన అయితే కొంచెం గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ తీసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇంకా లుక్ అయితే బాగా కనిపిస్తుంది అనేసి. చైన్ స్టిక్ చేసుకునేటప్పుడు కొంచెం దగ్గరగా ఇట్లా చేసుకొని అతికించుకోవాలి. చూడ్డానికి అయితే బాగుంటుంది. దూరంగా ఉంటే అంతగా పెద్దగా అయితే ఉండదు, కొంచెం గ్యాప్ వదిలినట్టు ఉంటుంది కాబట్టి అందుకే ఇట్లా దగ్గరగా చేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకొని లాస్ట్లో ఇలా కట్ చేసుకొనేసి చూడండి ఇట్లా మొత్తం దగ్గర చేసుకొని అతికించుకొనేసుకోవాలండి. ఇది కొంచెం మారిన తర్వాత అయితే కొంచెం బాగుంటుంది చూడడానికి. అది అయితే మొత్తం ఆరిపోయినాక బత్తితో ఎడ్జెస్ని కొంచెంగా కాల్చుకొనేసింత ఉంటుంది. ఇలాంటి బీడ్స్ తీసుకొని అయితే ఎల్లో అండ్ లైట్ గ్రీన్ తీసుకున్నాను. ఈ పిన్తో ఇలాగా స్టన్స్ ఉంటుంది అలాంటివి తీసుకొని దాంతో ఒక్కొక్కటిగా ఎక్కించుకొనేసి ఇలా నేను చూపించినట్లు అతికించుకొనేసాలండి. మొత్తం అయితే ఇలా అతికించుకొనేసిన తర్వాత 1 by 1గా ఇలా అయితే మొత్తం అతికించుకొనేసినాను. సైడ్స్లో చైన్స్ పెట్టడానికి ఈ పిన్తో ఇలా పెట్టేస్తానండి. దీన్ని పెట్టిన తర్వాత దీని వెనకాల బ్యాక్ షీట్తో ఇవి కనిపించుకోకుండా అతికించుకొనేసేయాలి. మొత్తం అయితే రండి అట్లే ఇలా అతికించానండి. దాన్ని ఇప్పుడు ఊదుబత్తితో అట్లాంటి లేకపోతే క్యాండిల్స్తో ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా అయితే అతికించేసాను బ్యాక్ షీట్ని. దీని ట్రిమ్మర్తో కూడా నీట్గా కట్ చేసుకోవాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. అగరబత్తితో అట్లా చేసినామంటే కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. దానికన్నా ట్రిమ్మర్లోనే నీట్గా కట్